ఓటీటీలో ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్ ఒకటి ఉంది, ది హంటర్ అని. అది ఎలా ఉందో తెలుసుకుందాం, వీలుంటే చూసేయండి. నంబర్ 1, చెన్నైలోని మాధవరంలో వరుసగా హత్యలు జరుగుతూ అంటే కాలిపోయినటువంటి ఒక శవం కాళ్ళు చేతులు తలను వేరు అట్టపెట్టల్లో ఒక మాస్క్ తో పాటు పెట్టి హంతకుడు రకరకాల ప్రదేశాల్లో పడేస్తూ ఉంటే అలా పోలీస్ స్టేషన్ ఎదురు ఒక బాక్స్ కనిపించి కలకలం రేపితే దాన్ని సవాలుగా తీసుకున్నటువంటి సిఐ రాజేంద్రన్ ఆ కేసు వీళ్ళంత వేగంగా సాల్వ్ చేసేందుకు ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ శివ సహాయం తీసుకుంటారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నటువంటి వాటి ఆధారంగా ఊహించి ఒక స్కెచ్ వేయటంలో అతను మంచి దిట్టనమాట. మరి పోలీసుల అవసరం మేరకు క్రైమ్ రిపోర్ట్స్ కూడా రాస్తూ ఉంటాడు. ఆ కేసును ఛేదించేటువంటి క్రమంలో అనూహ్యంగా రాజేంద్రన్ కిడ్నాప్ అవుతాడు. మరి ఆయన స్థానంలో ఇందూజ కేసు బాధ్యతల్ని స్వీకరించి రాజేంద్రన్ ని టార్గెట్ చేసింది ఎవరు అండ్ ఒక ప్రాబ్లమ్ తో సతమతమయ్యేటువంటి శివ ఆ కేసును పరిష్కరించేందుకు ఇందూజ ఏమైనా హెల్ప్ చేయగలిగిందా, ఇందుకు ఇతను ఏమైనా హెల్ప్ చేశాడా, ఈ హత్యలకు కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చూసేయాల్సిందే సినిమాని. నెంబర్ 2, ఈ జానర్ సినిమాలన్నీ దాదాపు ఒకే ఫార్మాట్ లో సాగుతూ ఉంటాయి. హీరో ఎలాంటి ప్లాన్స్ వేసి వీళ్ళని పట్టుకున్నాడు అనేటువంటి పాయింట్ ను ఇంట్రెస్టింగ్ గా చూపించడం పైనే సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది హంటర్ లో అది బాగా వర్కౌట్ అయిందనమాట. నెంబర్ 3, థ్రిల్ తో పాటు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమా. మనిషి పుట్టినప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటాడో భౌతికాయం కూడా అలాగే ఉండాలని చెప్పి చాటి చెప్పేటువంటి ప్రయత్నాన్ని షరీఫ్ చాలా అద్భుతంగా చేశారని చెప్పారు. సో హీరో టాలెంట్ ఏంటి అనేది సినిమా స్టార్టింగ్ లోనే మనకి తెలిసిపోతుంది. దీంతో పాటు పోలీస్ అధికారుల కన్నా కూడా వేగంగా కేసును ఎలా పరిష్కరిస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా మనకి స్టార్టింగ్ లోనే వచ్చేస్తుంది అనమాట. సో సాఫీగా కాకుండా సవాళ్ల ప్రయాణం అయితే బాగుంటుంది కాబట్టి మజా వస్తుంది కాబట్టి ఆ విషయంలో ఎలాంటి లోటు లేకుండా స్క్రీన్ ప్లే సాగిందని చెప్పాలి. సో ఫైనలీ చెప్పాలంటే ట్విస్ట్లు సందేశంతో కూడుకున్నట్టు ఒక మంచి స్టోరీ, రన్ టైమ్ అన్ని బానే ఉంటాయి. లవ్ ట్రాక్ ఒకటి పక్కన పెట్టేస్తే బట్ ఒక మంచి మెప్పించే థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే ది హంటర్ బెస్ట్ ఆప్షన్.